వైసీపీ నుంచి అన్నపరెడ్డి విజయ్ గారు ఉన్నారు. అన్నపరెడ్డి విజయ్ గారు, సరే ఈ చట్టం అమల్లో ఉందా లేదా అనేది పక్కన పెడితే, మీరైతే ఇంకా అమల్లో లేదని చెప్తున్నారు. బట్ ఇందులో ఉన్న మెయిన్ ఫ్రేమింగ్ ఒకటి ఉంది. ఏదైనా లిటిగేషన్స్ వస్తే, లిటిగెంట్స్ ఏదైనా గొడవ అవుతే ట్రిబ్యునల్స్కి కోర్టుకు వెళ్ళాలనే ఒక నియమం ఏదైతే ఉందో అది మాత్రం చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే చిన్న సన్నకారు రైతులు, పెద్ద పెద్ద ఆసాములు 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న వాళ్ళు ఏమైనా వెళ్తారేమో, కానీ చిన్న సన్నకారు రైతులు మాత్రం కోర్టులకి ట్రిబ్యునల్ చుట్టూ తిరగలేరు అనేది అందరూ ఒప్పుకునే నిజం. ఇది కొంచెం ఇబ్బందికరమే కదా యాక్ట్లో. పెద్దలు మన కోటేశ్వరరావు గారు కానీ, ఇప్పుడు మరి బాలగురుస్వామి గారు కానీ మాట్లాడిన దాన్ని బట్టి ఇక్కడ కోటేశ్వరరావు గారు అసలు చట్టాల మీద ఆయనకు ఒక అవగాహన ఉంది. ఏంటంటే ఏ చట్టాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయవు, ఫస్ట్ పాయింట్. ఇది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దానికంటే ముందు ఒక చిన్న ఉపోద్ఘాతం. ఇప్పుడు మన 70 ఏళ్ల స్వాతంత్రంలో ఈ 5 ఏళ్ల బీజేపీ ప్రభుత్వంలో 500 రకాల చట్టాలను మార్చారు. 500 రకాల చట్టాలను మార్చినప్పుడు అంటే రిఫార్మేషన్ అంటే ఈ రోజు పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను మార్చడం జరుగుతుంది. చట్టాలను మార్చినప్పుడు చట్టాలు కేంద్ర ప్రభుత్వాలు మాత్రమే చేస్తాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ని కలిపి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చేస్తాయనేటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలియంది కాదు. కాకపోతే ఇది కేవలం దీంట్లో అంశాలకు నేను వస్తాను. అంశాల కంటే ముందు చట్టాలు ఎప్పుడో మరి మన్మోహన్ సింగ్ గారి టైంలో చేసినటువంటి ఈ ల్యాండ్ రిఫార్మ్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా కాలం పెండింగ్ లో ఉండి మోడీ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్ని అన్ని రాష్ట్రాలకి అమలు చేసుకుంటా వచ్చింది. 2019లో చేస్తే 2023 వరకు కూడా వాళ్ళు కేంద్రంలో దాన్ని చేయకుండా ఇవాళ ఎలక్షన్ ముందు వాళ్ళు తీసుకొచ్చారు. ప్రొసీజర్ ప్రకారమే ఇక్కడ వైసీపీ చేసిందా, బీజేపీ చేసిందా, లేకపోతే తెలుగుదేశం విమర్శిస్తుందా అనే దానికంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని స్థానిక అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిందే. దాన్ని ఎవరు ఏమి చేయగలిగింది ఏమీ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ చట్టాలు తయారు చేసేటప్పుడు మనకు ఒక అవగాహన లోపం ఒకటైతే ఖచ్చితంగా ఉంది. ఇది పబ్లిక్ హియరింగ్ అని కానీ, లేకపోతే మేము IVRS మీద తీసుకున్నామని కానీ, ప్రతి చట్టం కూడా సామాన్యుడికి ఈ చట్టం తయారయ్యేటప్పుడు తెలియట్లా. గతంలో ఏంటంటే నేను ఒక ప్రభుత్వం గురించి మాట్లాడట్లేదు. ప్రభుత్వాలు బ్యాలెన్స్డ్ గా, ప్రతిపక్షాలు బ్యాలెన్స్డ్ గా, కమ్యూనిస్టుల వ్యవస్థ బ్యాలెన్స్డ్ గా ఉన్న రోజుల్లో ప్రతి చట్టం మీద ఒక సమగ్రమైన చర్చలు లోక్సభలోను రాజ్యసభల్లోనూ జరిగినటువంటి సందర్భాలు మనం చాలా చూసాం. అయితే అటు రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ కేంద్ర ప్రభుత్వాల్లో కానీ రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడుతున్న విషయం, ఎప్పుడైతే హైయెస్ట్ మెజారిటీ వన్ సింగిల్ సైడెడ్ యాంగిల్ వచ్చేసిందో ఏ చట్టాల మీద పెద్ద చర్చలు జరగకుండానే ఈ లాస్ట్ 5 ఏళ్లలో 550 చట్టాలు మారిపోయారనే విషయం కనీసం ఇక్కడ మనం మాట్లాడే అందరికీ అవగాహన ఉందా అని నేను అడగడంలో తప్పు లేదని భావిస్తున్నా. తప్పేం కాదు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వద్దాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో దీంట్లో ఇదంతాక అంత విశ్లేషణ చేసినటువంటి కోటేశ్వరరావు గారు కూడా ఒక మాట చెప్పారు. ఏమని, దీని వల్ల నష్టం జరిగేది ఏం లేదు, లాభమే జరుగుతుంది అనేటువంటి ఒక కంక్లూజన్ కి ఆయన వచ్చారు. అంటే ఈ లోపల లాభ నష్టాలు బేరీజ్ చేసుకునేటువంటి క్రమంలో చట్టం చేసిన తర్వాత, చట్టం ప్రోటోటైప్ వచ్చిన తర్వాత, దాన్ని గెజెట్ లో చేసిన తర్వాత దానికి కావాల్సినటువంటి వ్యవహారాలన్నీ జరిగి ఏ చట్టమైనా అమల్లో రావడానికి 3-4 ఏళ్ల సమయం పడుతుందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా లేదు, నేను మాట్లాడే నాకు తెలియకుండా లేదు, మీకు తెలియకుండా లేదు. ఇంకోటి ఇక దానిలో అంశాలకు వద్దాం. జిరాక్స్ కాపీలు అని మాట్లాడుతున్నటువంటిది పచ్చి బండబూతు. ఎందుకంటే నేను 14 ఏళ్ల పాటు నేను అమెరికాలో ఉన్నా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సిమిలర్ టు ది వెస్టర్న్ కంట్రీస్ యాక్ట్ లో ఏంటంటే ఇప్పుడు మనకి ఎంత కంప్యూటరీకరణ చేసినా, ఎంత ఆధునికీకరించినా, ఏం చేసినా అక్కడ ఏం జరిగిందంటే కొన్ని వ్యవస్థల్లోని అవినీతిని, రిజిస్ట్రేషన్ ఆఫీసులోను RTO ఆఫీసులోను ఈ అవినీతిని మనం ఎప్పుడూ నిర్మూలించలేకపోయాం. అలాగే రెవెన్యూలో వచ్చేసరికి అడంగల్ అని, ROR అని, పాస్బుక్ అని, లింక్ డాక్యుమెంట్ అని రకరకాల వ్యవస్థల నేపథ్యంలో కబ్జాలకు గురయ్యి ఆక్రమించినవి, డబుల్ రిజిస్ట్రేషన్స్, ఈ వ్యవస్థలన్నీ కూడా పాతకాలం నాటి వ్యవస్థలతో చూసుకుంటా వచ్చాం. సమగ్రమైనటువంటి సర్వే జరిగిన తర్వాత మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో
ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఒకసారి రిజిస్టర్ అయినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దానికి ఇక ఒకసారి అథెంటికేషన్ వచ్చిన తర్వాత అది ఆ కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ లో నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేదే కానీ దాన్ని నీకు ఒరిజినల్ లేదు, నీకు డాక్యుమెంట్ లేదు, నీ పిల్లలకు జెరాక్స్ కాపీ ఇస్తావా, ఒరిజినల్ నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ప్రభుత్వం ఓనరు అనేటువంటి ప్రశ్న పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మాట్లాడటం అనేది ఏ మాత్రం సహేతం కాదు. ఆయన రాజకీయాల పట్ల ఆయనకి కానీ ఏదైనా కానీ ఆయనకు అవగాహన లేదు. ఆయన మాట్లాడాడంటూ అంటే సరే కాసేపు వదిలేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా బాబు బెల్స్ ప్రచారం, గ్లోబల్స్ ప్రచారం మాత్రం బాబు గంట కొట్టుకుంటా ఆయనకు అన్ని తెలుసు, ఏ వ్యవహారం ఎట్లా నడుస్తుంది అనేది అన్ని తెలిసిన వ్యక్తి కూడా ఆయన కూడా ప్రచారానికి ఎన్నికల సమయంలో ఎందుకు దిగుతున్నారు అంటే దీనివల్ల ఏదన్నా రాజకీయ లబ్ధి పొందటమే. ఇక ఇందాక మరి యాంకర్ గారు అన్నట్టుగా మీరు అన్నట్టుగా ట్రిబ్యునల్స్ కి కోర్టులకు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. వాట్ ఈస్ ద ట్రిబ్యునల్? ట్రిబ్యునల్ ఈజ్ ఆర్డీఓ. ఆర్డీఓ ఈజ్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అండ్ ఆర్డీఓ ఈజ్ ట్రిబ్యునల్. ఆర్డీఓకి మెజిస్ట్రేరియల్ పవర్స్ ఉన్నాయి. కోర్టులు లిటిగేషన్స్, వాళ్ళు సివిల్ లిటిగేషన్స్ మనం చూస్తా ఉన్నాం. నా దగ్గరకు మొన్న కేసు వచ్చింది. 3 సంవత్సరాల వయసులో అతను మైనర్ గా ఉన్నప్పుడు అతని తండ్రి అతని తరపున వాద్యం వేశాడు. ఇవాళ అతనికి 84 సంవత్సరాలు వచ్చింది. ఆ లిటిగేషన్ ఇంకా అంతే ఉంది ఆయన దగ్గరకు వచ్చే వ్యవహారంలో. అలాగే రీసెంట్ గా నేను డీల్ చేస్తున్నటువంటి ఒక వ్యవహారంలో మరి తెలుగుదేశం నాయకులు ఈస్ట్ గోదావరిలో 359 ఎకరాలని మేము కౌలుదారులు అనేటువంటి వ్యవస్థని ఒక 25 ఏళ్ల పాటు కోర్టులు నమ్మించి వాళ్ళు పట్టాలు తీసుకొచ్చి కౌలుదారు పట్టాలు తీసుకొచ్చి ఆర్డీఓలు ఈ కోర్టుల్ని అన్నిటినీ నమ్మించి కొనుగోలు అనువంశికము పట్టాదారులని ఆన్లైన్ లో మార్చేసుకొని డిటిపి లెవెల్లో వాటిని 169 ఎకరాలు కరెక్ట్ గా 15 రోజుల క్రితం అమ్ముకున్నారు. ఇది ఎలక్షన్ కోడ్ ఉండగా అమ్ముకున్నటువంటి భూమిని మళ్ళా మరి తహసీల్దార్ గారి పేరు కూడా చెప్తున్నా, భీమోలు గ్రామం గోపాలపురం కాన్స్టిట్యున్సీ తహసీల్దార్ గారు వనజక్షి గారు, మరి చింతమనేని గారితో తగాదపడ్డ వనజక్షి గారు చాలా ఫేమస్ ఆమె అమ్మారు. ఆమె రాత్రికి రాత్రి కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా 16వ తారీఖు కోర్టు ఆర్డర్ వచ్చింది, 18వ తారీఖు ఆమె ఆన్లైన్ చేసేసి అటువంటి దారుణాలకి ఈ చట్టం అడ్డు కట్టేస్తుంది. కాకపోతే ఈ చట్టం మీద అవగాహన కల్పించడంలోనూ ఇటువంటి విషయాల్లో కొంత ప్రభుత్వం వెనకబడి ఉన్నదనేది మాత్రం వాస్తవం. అదే సమయంలో మరి బీజేపీ, మరి కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన చట్టం చేసింది బీజేపీ ప్రభుత్వం, అమలు చేయాల్సింది మార్పులతో ఆంధ్రప్రదేశ్ లైటింగ్ యాక్ట్, ప్రతి దానికి సెంట్రల్ యాక్ట్ ఒకటి ఉంటుంది, సెంట్రల్ యాక్ట్ కి అనుగుణంగా స్టేట్ యాక్ట్లు ఉంటాయి. ఈ విషయం కూడా అడగాల్సింది జగన్ ప్రభుత్వంలో లేదా రాష్ట్ర ప్రభుత్వంలో కాదు. ఈ టైటిలింగ్ యాక్ట్ ఇంత నీచమైంది, ఇంత ఘోరమైంది అయితే మరి అమిత్ షా గారి తన జేబులో ఉన్న అమిత్ షాని తన నెత్తి మీద ఉన్నటువంటి మోడీని అడగాల్సింది పవన్ కళ్యాణ్. ఇది పచ్చి బండబూతు చర్య. ఎందుకంటే కేవలం అవగాహన రాజ్యంతో ప్రజలని మభ్యపెట్టడానికి, ప్రజలను తప్పుదోవ పట్టడానికి చేస్తుంది. కాకపోతే ఏదైనా ఒక రీఫార్మ్ దేశంలో వచ్చినప్పుడు, ఒక రీఫార్మ్ అనేది ఒకటి మొదలైనప్పుడు దాన్ని అర్థం చేసుకోవటానికి, దాని ఇంప్లిమెంటేషన్ కి మధ్య ఉన్న గ్యాప్ లో నష్టాలు లాభాలు నివారణ ప్రోటోటైప్ అని మాట్లాడుతూ ఉన్నారు బాలకృష్ణ గారు. ప్రోటోటైప్ చట్టాలు ఎప్పుడు ప్రోటోటైప్ లో చేయలేదండి. చట్టాలు దేశంలో ఏ చట్టం కూడా ప్రోటోటైప్ చేయలేదండి, ఏ చట్టం చేయలేండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అయితే కేంద్రంలో చేసిన చట్టాలు సమగ్రమైనటువంటి చర్చ తర్వాత చేసినటువంటి చట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన తర్వాత వాటికి ఒక 3 ఏళ్ల కనీస పరిమితి ఉంటుంది. 3 ఏళ్లలో వాళ్ళు దీనికి కావాల్సినటువంటి వనరులు అమలు సాధ్యాలు చూసుకొని చేయాలి. ఇది రెండోది, లాయర్లు ఎందుకు దిగారు, లాయర్లు ధర్నాలకు ఎందుకు దిగారు అనేది చాలా మంది ప్రశ్న. లాయర్లు ఎందుకు దిగారు అంటే సివిల్ లిటిగేషన్స్ మీద 70% ఆఫ్ ది కేసెస్ ఇవాళ సివిల్ లిటిగేషన్స్ మీద బతుకుతా ఉన్నాయి. సివిల్ లిటిగేషన్స్ అనేవి ఒక్కసారి పాత చరిత్ర రికార్డ్ అంతా క్లీన్ చేసి ఈ కొత్తగా మనం ఒకసారి ల్యాండ్ టైటిలింగ్ ఓనర్షిప్ వచ్చిన తర్వాత పాత నిబంధనలు, పాత ఇబ్బందులు ఉండవనే విషయాన్ని చాలా మంది తెలుసుకోవాల్సి ఉంది. ఇక మూడోది విజయ్ గారు రైట్ బాలగురుస్వామి గారు, ఏదైనా అభ్యంతరం ఉంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన పాయింట్లలో కొన్ని మీకు ఫేవరబుల్ అంటే కొన్ని లైట్ మీరు ఎన్డీఏ గవర్నమెంట్లో భాగంగా ఉన్నారు కాబట్టి ఇంత దారుణమైనటువంటి అటెంప్ట్ అయితే ఖచ్చితంగా మీరే వెళ్ళి స్వయంగా వెళ్ళి